Hi friends, I am Sirisha. Welcome back to Red Doll Cooking and Vlogs. Friends, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ రోల్స్ అండి. చాలా క్రిస్పీగా యమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందాము. ఓకే అండి, ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్ ని ఇలా పొడిలాగా చేసుకోవాలండి. ఇలా చేస్తేనే బైండింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక పొటాటో తీసుకొని అది బాగా ఉడకబెట్టుకొని మెత్తగా ప్యూరీ లాగా చేసుకొని ఇప్పుడు ఇందులో మనం కలుపుకోవాలండి ఆ పొటాటో పేస్ట్ ని. పొటాటో పేస్ట్ అండ్ బ్రెడ్ పౌడర్ రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ క్యారెట్ తురుము వేసుకుందాం. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా పీసెస్ లాగా చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక 1/2 కప్ క్యాబేజీ తురుము, మన ఇష్టం అని మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చు, బఠానీ క్యాప్సికమ్ అవి కూడా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. కొంచెం ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక వాటర్ అవసరం లేదండి. పొటాటో, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాం కదా, వాటిలోంచి వచ్చే వాటర్తోనే సరిపోతుంది. ఇంకా వాటర్ అవసరం లేదండి. ఓకే, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు అండి. బ్రెడ్ రోల్స్ అనేవి రౌండ్గా అయితే రౌండ్గా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను ఈ షేప్లో. ఓకే అండి, అన్న అయితే ఈ విధంగా చేసి పెట్టానండి. కొంచెం బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలండి. మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు ఇందులో మనం డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుంటేనే కొంచెం క్రంచీగా వస్తాయండి బ్రెడ్ రోల్స్ అనేవి. ఓకే, చూసారు కదా, ఇలా అన్నిటికి కూడా కోట్ చేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ అనేవి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఓకే అండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ని. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి వేసుకొని మనం వేయించుకుందాం బ్రెడ్ రోల్స్ని. ఓకే అండి, వీటిని మెల్లగా టర్న్ చేసుకుందాం. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల కూడా బాగా కుక్ అవుతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే అండి, చూసారా, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా క్రిస్పీ బ్రెడ్ రోల్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ గా ఉంటాయి. టేస్ట్ మాత్రం పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యు ఆల్, బై బాయ్.